జింబాబ్వే క్రికెట్ కీలక స్టార్ ఆల్రౌండర్ మరియు ఆ జట్టు కెప్టెన్ సికిందర్ రాజా కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అతని 13 ఏళ్ల చిన్న తమ్ముడు మహ్మద్ మహిదీ అరుదైన హిమోఫీలియా వ్యాధితో బాధపడుతూ మృతి చెందాడు. ఈ వ్యాధి కారణంగా శరీరంలో రక్తం గడ్డగట్టే సామర్థ్యం తగ్గిపోవడంతో చిన్న గాయం జరిగిన తీవ్ర రక్తస్రావం జరిగే ప్రమాదం ఉంటుంది. ఇటీవల కాలంలో మహిదీ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో హరారేలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ డిసెంబర్ 29న తుది శ్వాస విడిచాడు. మరుసటి రోజు హరారేలోని వారన్ హిల్స్ శ్మశాన వాటికలో కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో మహిదీ అంత్యక్రియలు నిర్వహించారు. చిన్న వయసులోనే తమ్ముడిని కోల్పోవడంతో సికిందర్ రాజా మరియు ఆయన కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. ఈ ఘటనపై జింబాబ్వే క్రికెట్ బోర్డు ప్రగాఢ సానుభూతి ప్రకటించింది. సికిందర్ రాజా కుటుంబానికి ఈ కష్ట సమయంలో జింబాబ్వే క్రికెట్ కుటుంబం మొత్తం అండగా ఉంటుందని భావోద్వేగ సందేశం విడుదల చేసింది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి పలువురు ఆటగాళ్లు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా రజాకు సానుభూతి తెలిపారు.